ఈ వీడియోలో ఓటింగ్ గురించి ఉంటుంది. ఓటింగ్ ఎలా జరుగుతుంది అనేది షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను, ఎందుకంటే మనకి ఎపిసోడ్ టైం కూడా అయింది, 9:20 అయింది ఆల్రెడీ. యాక్చువల్గా ఏంటంటే నేను ఇందాక వీడియోలో చెప్పింది ఒక్క నిమిషం ఒక మాట చెప్తాను. రేపే ఎలిమినేషన్ ఉన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒక ఎలిమినేషన్ సింగిల్, ఇది ఏం లేదు, ఇంతకుముందు ఈ లైటు ఆపేసినా పర్లేదా? సింగిల్ ఎలిమినేషన్ రేపే ఉన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎల్లుండి సండే ఎపిసోడ్ షూటింగ్ ఉంది. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు కాబట్టి లాంగ్ ఎపిసోడ్స్ వల్ల లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి శనివారం మొత్తం సండే ఎపిసోడ్ షూట్ జరుగుతుంది. శనివారం ఎపిసోడ్ శుక్రవారం రేపు జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా డబుల్ ఎలిమినేషన్ ఉంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎలా ఉంటుందంటే శనివారం ఒక ఎలిమినేషన్ జరగదు. డబుల్ ఎలిమినేషన్ ఉంటే శనివారం ఒక ఎపిసోడ్ జరిగితే శనివారం ఎపిసోడ్ రేపు షూటింగ్ ఉంది కాబట్టి రేపు ఒక కంటెస్టెంట్ హౌస్లో నుంచి ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. లేదా ఎల్లుండి అయినా ఇద్దరు వెళ్ళొచ్చు. దెర్ ఈజ్ బోత్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎలాగైనా జరగవచ్చు, ఛాన్స్ ఉంది. ఏ విధంగా ఉంటుంది, ఎవరు వెళ్ళిపోయే అవకాశం ఉంది, ఓటింగ్లో ఏమేమి చేంజెస్ జరిగాయి అనేది షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందుగా ఏంది మామ మీకేం పిచ్చి పట్టిందా ఏంటి నిన్న? షాక్ నేను. ఏంది 24,000 లైక్లు ఇచ్చారా ఒక్క వీడియోకి? 24,000 లైక్స్. షాక్ ప్లీజ్. సేమ్ మళ్ళీ సేమ్ 24,000 లైక్స్ కావాలి దీనికి కూడా. తిట్టుకుంటారు కదా మన. సరే ఓ 10,000 లైక్లు ఇంటి చాలు. ఎందుకు నిన్న కూడా 10,000 అడిగితే 24 ఇచ్చారు. అదేదో బాగా కలిసి వస్తుంది మనకి. జస్ట్ ఐ నీడ్ 10,000 లైక్స్ అంతే. మీరు 15,000 ఇస్తారు, అయినా కూడా 25,000 లైక్స్ ఇచ్చారు ఇందాక వీడియోకి. టూ గుడ్. సేమ్ ఓటింగ్ వీడియోకి. అండ్ కొత్తగా ఎవరు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా. ఇప్పుడు మాట్లాడదాం. ఓటింగ్లో ఏం చేంజెస్ జరిగాయంటే తనుజ గారికి ఓటింగ్ పెరిగింది. రీజన్ ఎందుకంటే తనుజ గారు నిన్న బాగా ఆట ఆడారు. నిన్న ఓటింగ్ ప్లస్ అయింది. ఈరోజు కూడా భయంకరంగా ఆడారు. 2 టాస్క్లు ఆడితే 2 టాస్క్లు వాళ్ళ టీం గెలిచింది. ఒక టీం వచ్చేసరికి ఒక టాస్క్లో వచ్చి కళ్యాణ్ వచ్చి దాంట్లో దూరడం వల్ల గెలిస్తే, రెండో టీం ఇద్దరు ఆడిన దాని వల్ల గెలిచింది. అవతల పక్కల రీతు చౌదరి ఫుల్ టెన్షన్ పడితే ఈవిడ ఎలాంటి టెన్షన్ పడకుండా ఇద్దరు కోఆర్డినేషన్, వీళ్ళిద్దరి మధ్య లేనిదే కోఆర్డినేషన్ అనేసి నిన్న నుంచి అందరూ అంటున్నది. ఏంట్రా నాయన టెన్షన్ తిట్టుకుంటా ఉంటారు, ఈవిడ ఏదేదో అంటూ ఉంటుంది, అతనేమో టెన్షన్ పడుతాడు. ఈవిడ నీట్గా ఆవిడ అందంగా ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా బొమ్మలు గెలిస్తే మనోడు ఒకటి కూడా తేలేదే, ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ మిస్ అయింది అనుకుంటే ఈరోజు అదే కోఆర్డినేషన్తో నీట్గా అటు ఇటు రోపుల్లాగా గ్లాసులు ఇప్పుడే అయింది. అలా ఓకగా గెలిచేశారు. ఫస్ట్ ర్యాంక్లో 100 పాయింట్స్ వచ్చి మామూలుగా ఆ లీడర్ బోర్డులో సెకండ్ పొజిషన్లోకి వచ్చేసారు. సెకండ్ పొజిషన్లోకి లీడర్ బోర్డుకి వచ్చేసారు. ఎక్కడి నుంచి అదక్పాతాల నుంచి ఎలిమినేషన్ రౌండ్ దాకా వెళ్ళి వర్స్ట్ ప్లేయర్ అనిపించుకున్న కళ్యాణ్ టీంలో ఉన్న తనుజ కళ్యాణ్ కలిసి సెకండ్ ప్లేస్కి వచ్చారు అంటే దట్స్ టూ గుడ్. అంతే. ఆ ఎలివేషన్ తనుజ గారికి పడింది. అండ్ తనుజ గారికి నిన్న టాస్క్లో కూడా ఆవిడ ఆ ఇసుక దాన్ని ఇంతసేపు, ఆ శాఖ దాన్ని ఇంతసేపు మోస్తారని నేను అనుకోలే. ఆవిడ కొంచెం ఫిజికల్లీ ఫిట్ కాదు కాబట్టి కొంచెం అమాయకంగా ఉంటారు కాబట్టి ఆవిడ అంతసేపు మోస్తారని నేను అనుకోలేదు. మోసారు. అండ్ ఆ డ్రాయింగ్లో కూడా బీభత్సంగా చేశారు కాబట్టి ఓవరాల్గా నిన్నటి నుంచి చూస్తే ఫుల్ పాజిటివ్ ఎపిసోడ్స్ పడుతున్నాయి. తనుజ గారు ఈజ్ ఆన్ ద ట్రాక్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఆవిడకి బీభత్సమైన ఓటింగ్ పడుతుంది. నెంబర్ 1 పొజిషన్లో అలాగే కంటిన్యూ అవుతున్నారు. ఇంకా ఎక్స్ట్రా ఓటింగ్ నిన్నటి నుంచి పెరిగింది ఆవిడకి. రీజన్ పాజిటివ్ ఎపిసోడ్స్, నెగిటివ్ ఏమీ లేదు. టాస్క్లు కూడా ఆడుతున్నారు. ఇన్ని రోజులు ఉండదు ఏంటంటే ఏం ఆడుతున్నాయా ఈ తనుజ గారు, ఫ్యాన్ బేస్ ఉంది కానీ 55-60% ఓటింగ్ ఉంది అంటే అందరి భయం ఏంటంటే తనుజ గారి మీద, తనుజ గారి ఫ్యాన్స్ని చూసి అందరి కంటెస్టెంట్స్కి భయం ఏంటంటే ఇంతవరకు నిజంగా తనుజ గారు ఏం ఆడారా, ఏం పెద్ద టాస్క్లు బీభత్సంగా ఆడింది ఏం లేదు కదా, స్టిల్ 55-60% ఓటింగ్ ఏంటారా నాయన, ఒకవేళ ఆడితే తనుజ అనే డౌట్ వస్తేనే భయం వేస్తుంది అందరికీ. ఆవిడ ఆడుతున్నారు, స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫ్యాన్ బేస్ ఇంకా పెరిగే అవకాశం ఉంది, ఓటింగ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. చూడాలి. ప్రస్తుతానికి నెంబర్ 1 పొజిషన్లో అలాగే కంటిన్యూ అవుతున్నారు తనుజ గారు. నెంబర్ 2 పొజిషన్లో కళ్యాణ్ పడాలకి సెకండ్ పొజిషన్లో ఓటింగ్ పడుతూ ఉంది. సెకండ్ పొజిషన్లో పడడానికి రీజన్ ఏం లేదు, ఆల్రెడీ సెకండ్ పొజిషన్లో ఉండింది ఓటింగ్. ఈ వీక్ ఏమైందంటే నిన్న కళ్యాణ్ పడాల బాగా ఆడాడు. ఇద్దరు బాగా ఆడారు. తనుజ గారు బాగా ఆడారు, కళ్యాణ్ పడాల బాగా ఆడారు. ఆ పెయింట్ టాస్క్లో గీసిన తర్వాత తీసుకొచ్చిన దాంట్లో దానికి ప్రతి రౌండ్కి ఒక రీజన్ ఉంది. కళ్యాణ్ ఎందుకు తీసుకురాలేదన్నట్టు రీజన్ ఉంది. ప్రతి రౌండ్ ఏదో ఒకటి జరిగింది. లక్ బేస్డ్ అది. టాలెంట్ కంటే లక్ ఎక్కువ ఉండాలి. వీళ్ళు అక్కడ గీసేదాన్ని సగం మధ్యలో అందరూ వెళ్తున్నారు. కొంచెం అర్థం చేసుకొని ఒకే టైప్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ ఉండేసరికి ఏది కావాలంటే తెచ్చుకుంటున్నారు. అది పెద్ద విషయం కాదు. తర్వాత రౌండ్లో సెకండ్ రౌండ్లో బాగా ఆడాడు కానీ ఆ పక్క తనుజ గారి దగ్గర పడిపోయింది, అయిపోయింది, మాట అనుకున్నారు, అయిపోయింది. కానీ ఈరోజు ఫస్ట్ రౌండ్లో గెలిపించాడు, సెకండ్ రౌండ్లో ఇద్దరు కోఆర్డినేషన్తో గెలిచారు. దాంతోపాటుగా పాజిటివ్ ఎపిసోడ్లో పడ్డాయి. 2 ఎపిసోడ్లు పాజిటివ్ ఎపిసోడ్లు పడడం వల్ల తనుజ గారు వీళ్ళిద్దరికి ఓటింగ్ ఎలాగో అలాగే కంటిన్యూ అవుతా ఉంది. ఏం డిఫరెన్స్ లేకుండా ఫస్ట్ సెకండ్ ప్లేస్లో అలాగే ఉన్నారు. గట్టి ఓటింగ్ పడుతుంది. రేపు మళ్ళీ క్యాప్టెన్సీ టాస్క్లో కూడా మోస్ట్లీ వీళ్ళిద్దరు ఉండొచ్చు. భరణి గారి టీం వీళ్ళ టీం కలిసి క్యాప్టెన్సీ టాస్క్ ఆడే అవకాశం ఉంది. లీకేం కాదు,
మోస్ట్లీ క్యాప్టెన్ కూడా అయిపోయి ఉండొచ్చు, నాకు ఇంకా లీక్ రాలేదు, మనకి అప్డేట్ రాలేదు. అప్డేట్ వస్తే క్యాప్టెన్ ఎవరు అనే దాని అప్డేట్ కోసం కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి స్టోరీస్ చెక్ చేయండి, క్యాప్టెన్ ఎవరు అనేది మీకు అప్డేట్ ఇస్తాం. ఎవరైనా అవ్వచ్చు, ఇంకా కంటెంట్ పడుతుంది కాబట్టి ఇంకొక రోజు కూడా ఉంది కాబట్టి వీళ్ళకి ఓటింగ్ అలాగే పడే అవకాశం ఉంది. క్యాప్టెన్ అవ్వచ్చు కూడా వీళ్ళిద్దరు ఒకరు కూడా, కాబట్టి ఓటింగ్ అలాగే పడుతుంది. సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ పడాలా ఉన్నాడు. గుడ్, దే ఆర్ గోయింగ్ గుడ్. వీళ్ళిద్దరు తప్ప నిన్న సంజన గారు సేఫ్లో ఉన్నారు, కానీ ఈరోజు చూస్తే సంజన గారు స్టిల్ సేఫ్. కానీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద దయచేసి సంజన గారి ఫ్యాన్స్ ఎవరుతున్నారో సంజన గారికి కూడా ఓట్లు వేసుకోండి. వీళ్ళిద్దరూ 100% సేఫ్. వీళ్ళిద్దరు ఎవరు, కళ్యాణ్ అండ్ తనుజ గారు. సంజన గారు కూడా 99% సేఫ్. కానీ ఆ 1% డౌట్ నాకు వస్తుంది. దయచేసి ఓట్లు వేసుకొని సేఫ్గా చేయండి. ఎందుకంటే మీ ఫేవరెట్స్ ఫ్యాన్స్ సంజన గారు థర్డ్ పొజిషన్లో ఉన్నారు. స్టిల్ డిఫరెన్సు కనపడుతుంది, కానీ ఎక్కడో తేడా కొడుతుంది, ఏమో అని. ఎందుకంటే ఆవిడ హెల్త్ అప్డేట్, ఆవిడ ఇప్పుడు ఎలా ఆడతాను బిగ్ బాస్, ఆవిడ పోస్ట్ పాడటం కదా, సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఇంత ఫిజికల్ టాస్క్లో ఎలా బిగ్ బాస్ ఆడేదని ఏడ్చేదాన్ని, అవన్నీ చూస్తే తెలియకుండా దాని మీద ఇంపాక్ట్ ఏమైనా చూపిస్తుందా అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. 2-3 రోజులు ఉంది కాబట్టి, 2 days ఉంది కాబట్టి ఈరోజు ప్రోమోతో సహా. కాబట్టి ఓట్లు వేసుకోండి. ప్రస్తుతానికైతే ఆవిడ థర్డ్ పొజిషన్లో రన్ అవుతా ఉంది. స్టిల్ షీఈ్ ఇన్ డేంజర్ జోన్. లైట్గా 1-2% అయినా ఆవిడ కూడా డేంజర్ జోన్లో ఉన్నారన్న ఫీలింగ్ వస్తుంది. ఆవిడ నిన్న టాస్క్లో బాగా ఆడరు, ఈరోజు టాస్క్లో తీసేసింది ఖచ్చితంగా అన్ఫేర్ లాగా క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే హైయెస్ట్ పాయింట్లు ఉన్న వాళ్ళు తీసేశారు. నిన్న కామెడీ చూడండి, కామెడీ ఎలా ఉంటుందంటే ఆవిడ వాళ్ళకి చెప్పడానికి కూడా రీజన్ లేదు పాపం, వాళ్ళ సిచ్యువేషన్ అలా ఉంది. బాంధవ్యాలకు వెళ్తే అలాగే ఉంటుంది, అట్లే ఆడుతుంది. ఇప్పుడు ఏమైంది, భరణి గారు దివ్య గారు కలిసి నిన్న దివ్య గారు ఆ టీంలో ఉన్న శ్రీజ వర్స్ట్ ప్లేయర్ అని ఇచ్చినప్పుడు వర్స్ట్ ప్లేయర్ ఉన్న టీంనే తీసేయాలి, మాట మీద నిలబడాలి. మాకు పోటీ అనేసి బాగా ఆడుతున్న టీంని తీసేసి చూడడానికి బాగాలేదు. అది కూడా రీజన్ ఏమన్నా ఉందంటే బ్యాక్గ్రౌండ్లో మాట్లాడింది మనం విన్నాం కదా, ఏమని ఆయన భరణి గారికి కావాలి, సుమన్ ఏమైనా ఫీల్ అవుతాడేమో అని సుమన్ శెట్టి గారి కోసం తీసేశారు. ఆ సుమన్ శెట్టి గారి కోసం తీసేసింది. నిన్నేమైంది, సుమన్ శెట్టి గారి కోసం నిన్న వర్స్ట్ ప్లేయర్ ఇస్తే ఆ టీం ఏదైనా అవ్వచ్చు అనేసి అనుకోవచ్చు కదా, నిన్న మాత్రం ఇచ్చేశారు. ఈ రోజు వచ్చేసరికి బంధాలు గుర్తుకొచ్చి అనవసరమైన అన్ఫేర్ డెసిషన్ తీసుకున్నారు, సంజన గారిని తీసేశారు. అది జనాలకు గమనించి ఈ రోజు మళ్ళీ ఓటింగ్ పడే అవకాశం ఉంది సంజన గారికి. సో సంజన గారు గోయింగ్ గుడ్, థర్డ్ పొజిషన్లో ఉన్నారు. అండ్ ఆవిడ యాక్టివ్గా ఉన్నారు, బాగానే మాట్లాడుతున్నారు, అంతా జరుగుతూ ఉంది. గుడ్. ప్రస్తుతానికి 3వ పొజిషన్. నిన్న కూడా భరణి గారికి సారీ చెప్పారు. భరణి గారు ఆవిడికి చెప్పాడు. తర్వాత వచ్చేసరికి భరణి గారు రిలేటెడ్గా ఎన్నిసార్లు సారీ చెప్పినా తక్కువ, నేను కూడా మాటలు పడిపోయినా ఇమానిల్ అని సింహానీలతో కూడా చెప్పారు. అండ్ ఇమానిల్ కూడా ఓటింగ్లో లేడు కూడా, ఇమానిల్ ఓటింగ్ కూడా పడుతుంది. వాళ్ళ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇమానిల్ కూడా ఇందాక వచ్చి నువ్వు ఏం కాదు, టెన్షన్ పడబాక, నీకేం కాదు, వదిలే, నీకేం కాదు, నువ్వు అట్లనే ఉంటావు, ఎక్కడికి బావు అనేసి అంటున్నాడు ఇందాక లైవ్లో కూడా. సో ఇమానిల్ ఓట్లు కూడా ఎలాగో పడతాయి, ఆ ఫ్యాన్స్ ఓట్లు అవి పడతాయి. నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ శెట్టి అన్న, ఇక 3 చెప్పేసాను కదా నిన్న వీడియోలో చెప్పినట్టే, ఇంకా 7 మందిలో ఏ ఇద్దరు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. జస్ట్ 1%, 0.5% డిఫరెన్స్ మాత్రం ఉంది. అది ఇంకా రిపీట్ చేయను, క్లియర్గా ఉంది. తర్వాత పొజిషన్లో సుమన్ శెట్టి గారు ఉన్నారు. కానీ సుమన్ శెట్టి గారికి డేంజర్ జోన్ ఎక్కడుందంటే, ఆయనకి హైలైట్ అయ్యే ఎపిసోడ్ ఒకటో పల్ల ఈ వీక్, ఒక్కటి కూడా పల్ల. అట్లీస్ట్ ఆయన సింపతి వేసుకునే ఫ్యాన్స్ ఉన్నారు చూసారా, తరరా తరరా రేరా, ఆ సింపతి మ్యూజిక్ వేసుకొని పెట్టుకోవడానికి కూడా ఒక్క ఛాన్స్ కూడా రాలే. వరస్ట్ అని చెప్పి కూడా ఆయనకి వేసి ఉంటే అయిపో. మా దివ్య వచ్చి రే దివ్య సుమన్ నుండి వరస్ట్ అనిందిరా అనేసి ఎన్టీఆర్ గారు ఆలీ ఫోటో పెట్టి ఇలా జాలిగా చూసే ఫోటో పెట్టి తరరా తరరా రే అయ్యే కానీ ఓట్లు పడతాయి. ఆ సిచ్యువేషన్ కూడా క్రియేట్ అవ్వలేదు. ఆయన వస్తున్నాడు, ఆయన పాటికి ఆయన ఆడుతున్నాడు. ఒక్క మంచి ఫుటేజ్ పడలేదండి సుమన్ శెట్టి గారికి ఈ వీక్. అక్కడ తేడా కొడుతుంది నాకు. ఒక్క ఫుటేజ్ కూడా సుమన్ శెట్టి గారు రిలేటెడ్గా సూపర్ ఫుటేజ్ పడిందిరా. నేను ఎప్పుడైనా చెప్తున్నది వినండి, ఓటింగు హాట్స్టార్ ఓపెన్ చేసి ఒక వ్యక్తి ఓట్ వేయాలంటే భయంకరమైన సిచ్యువేషన్ జరిగితేనే పోయి వేయాలనిపిస్తుంది. అన్ఫేర్ జరిగి ఉండాలి, లేదంటే ఎక్స్ట్రాడినరీ జరిగి ఉండాలి, సూపర్ ఇన్సిడెంట్ జరిగి ఉండాలి. అలాంటి వాటి తప్పించి నార్మల్గా అందరితో పాటు కలిసిమెలిసి నార్మల్గా జరిగిపోయి ఆట ఆడుతున్నా గెలిచినా ఓడిపోయినా ఎవరు పట్టించుకోరండి. సంథింగ్ యూనిక్ ఇన్సిడెంట్ అక్కడ జరగాలి, అప్పుడే వెళ్ళి వేయాలనిపిస్తుంది. పోటాపోటీ ఇద్దరి మధ్య ఫైట్ జరగాల్సి వస్తుంది. ఈ పిల్ల ఏంట్రా సుమన్ అన్న అంటుంది, ఈ పిల్ల మీద కోపం తినే వేయాలి. ఒకరి మీద కోపమో ఒకరి మీద ఇష్టమే జరగాలి. ఆ ఇష్టం జరిగేదానికి కోపం జరిగేదానికి పెద్ద ఇన్సిడెంట్ జరగలేదు ఈ వీక్. అది నాకు డౌట్ వస్తుంది. కాబట్టి సుమన్ శెట్టి గారు ఈజ్ ఇన్ డేంజర్ జోన్. దయచేసి ఫేవరెట్స్ ఎవరైతే అనుకుంటారో ఆయనకి ఓట్లేయండి. ప్రస్తుతానికి ఆయన బాగానే ఆడుతున్నాడు, ఈ వీక్ కూడా బాగానే ఆడాడు. ఆయన ఎఫర్ట్స్ పెట్టాలని పెడుతున్నాడు. ఫిజికల్ టాస్క్లు బీభత్సంగా వస్తుంటే ఏమంటాడు, ఇందాక కూడా బాగానే ఆడాడు. రీతు చౌదరి కంటే ముందే వాళ్ళు కూడా పాపం మా గ్లాసుల దాంట్లో కూడా ఆడారు. అండ్ ఆ సాంగ్ దాంట్లో చూసారా, సుమన్ శెట్టి గారు అండ్ సంజన గారు లాస్ట్ రౌండ్ దాకా ప్రతి రౌండ్ పోరాడాడు పాపం. పోరాడి లాస్ట్లో సంజన గారితో డ్యాన్స్ మంచి కంటెంట్ ఇది రాబోతుంది మీకు. అంతే డ్యాన్స్ చేశాడు ఆయన లాస్ట్లో. బంగారు కోడి పెట్ట వచ్చానండి ఎప్ప ఆ పాటకి ఏదో వేసినట్టున్నారో సంజన గారు ఇద్దరు డ్యాన్స్ చేసి ఆ టైర్లో నుంచి దూరాలంటే ఆ సందులో నుంచి భలే దూరేశాడు.
అదొకటి పాజిటివ్ ఉంది. అండ్ ఓవరాల్గా నెగిటివ్ కంటెంట్ లేదు, పాజిటివే ఉంది. స్టిల్ హీఈస్ ఇన్ 4th పొజిషన్. నెక్స్ట్ ఉండే 5 మంది 5 మందిలో ఎవరు వెళ్ళిపోవచ్చు అనేది మాట్లాడుకుందాం ఫాస్ట్గా, ఇంకా టైం వేస్ట్ చేయదలుచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీజ గారికి ఓటింగ్ పడుతుంది 5th పొజిషన్లో. ఆవిడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఈ వీక్ ఆల్మోస్ట్ చేంజ్ అయింది ఆవిడ సిచ్యువేషన్. నెగిటివిటీ తగ్గి పాజిటివిటీలోకి అడుగు పెట్టారు గట్టిగా. ఎందుకంటే ఆవిడ చుట్టూ జరిగే ప్లానింగ్ అలా ఉంది. ఆవిడ చుట్టూ ఈవిడేదో వేరే వర్షన్లో ఈవిడ ఆడుకుంటా ఉంటే బ్యాక్గ్రౌండ్లో ఈవిడ రిలేటెడ్ బ్యాక్ పిచ్చింగ్లు, ఈవిడ్ని రిమూవ్ చేయడానికి ప్లానింగ్లు వేసుకునేది జనాలు అబ్జర్వ్ చేశారు. సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. దీని రిలేటెడ్ పాజిటివ్ అవుతుంది. అండ్ ఆవిడకి ట్రూ ఫ్రెండ్షిప్ ఒకటి దొరికింది కళ్యాణ్ రిలేటెడ్గా. కళ్యాణ్కి గ్రాఫ్ పెరిగింది. ట్రూ ఫ్రెండ్షిప్ వీళ్ళిద్దరు ఉండడం వల్ల ఒకరికొకరికి ఆ సపోర్ట్ అన్న సెన్స్ క్రియేట్ అయింది. మ్యూచువల్ ఫ్యాన్స్ క్రియేట్ అయ్యారు. ఇవి క్రియేట్ అవ్వడం వల్ల ఆవిడకి కొత్త ఓటింగ్ పెరిగింది. అండ్ టాస్కుల్లో ఆవిడ చేయాల్సింది ఆవిడ చేస్తున్నారు. ఇంకా అంతమించి ఆర్గ్యుమెంట్స్ బాగా పెడుతున్నారు, టాస్క్లు పెడుతున్నారు. దాంతో కూడా ఒక సింపతి ఏదైతే ఉందో ఆ పర్టికులర్ దాంట్లో ఆవిడ సుమన్ శెట్టి గారి కంటే బాగా ఆడితే సుమన్ శెట్టి గారి కంటే వర్స్ట్ అని చెప్పి తీసేయడం ఏంట్రా బాబు అంత దారుణంగా అనేది అది కూడా క్రియేట్ అవ్వడం కూడా ఆవిడకి ప్లస్ అయింది. అండ్ ఈరోజు టాస్క్లో కూడా గ్లాస్ టాస్క్ కూడా సుమన్ శెట్టి గారికి అర్థం కాకపోయినా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నీట్గా ఆయన మీద ఇసుక్కోకుండా అన్న ఆయన ఇలా అసలు పిరమిడ్ అంటే ఏంటి అనేది అడుగుతున్నాడు పాపం. అడిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తే తర్వాత కూడా ఆ గ్లాసులన్నీ గ్యాప్ లేకుండా దగ్గర పెడితే ఈవిడ పక్కకు వస్తే ఈవిడ మళ్ళీ జరుపుకొని మళ్ళీ పెట్టుకొని ఓపిక చేసుకొని పాయింట్స్ తెచ్చుకున్నది. సో అవన్నీ బాగుంది. షీఈ్ ఆల్సో గెట్టింగ్ ఓట్స్, ఇంపాక్ట్ చూపిస్తుంది, పాజిటివ్ ట్రాక్లోకి వెళ్తుంది. నాకు సార్ నుంచి అప్రిషియేషన్సే లేవు. ఈ వీక్ అయినా కొంచెం అప్రిషియేషన్. ఆవిడ ఈ వీక్ సూపర్ పర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వాల, స్టిల్ ఏదో ఒక పాజిటివ్ యాంగిల్ అని ఉంటుంది. ఎందుకంటే 4 వారాల నుంచి ప్రతిరోజు ఏదో ఒకటి అన్నమే, అది బూస్ట్ రావట్లేదు. ఓకే, షీఈ్ గెటింగ్ ఓట్స్. 5th ర్యాంక్లో ఉన్నారు. 6th వచ్చేసరికి భరణి గారికి ఇంకా ఎక్కువ ఓట్లు పడాల్సిందే. ఆ బంధాల మధ్యలో ఇరుక్కుపోయి ఆ ప్రెజర్ తీసుకోలేక ఆ బంధాలకి ఏమన్నా ఇతను వాల్యూ ఇస్తున్నట్టే కనపడుతున్నాడు, కానీ నీట్గా వాళ్ళు ఇంకా ప్రెజర్ పెడుతున్నారు. క్లియర్గా తనుజ గారి నుంచి దివ్య గారి నుంచి భయంకరమైన టార్చర్ నేను అనుభవిస్తూ మధ్యలో వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడలేకపోయి రాయబారాలు పెట్టుకుని డెమాన్ పవన్ పంపించేది మాట్లాడాలని, ఆ తర్వాత ఆ బంధాల వల్లే క్లియర్ ఫెయిల్యూర్ డెసిషన్స్ అంటే వరస్ట్ డెసిషన్స్ తీసుకుంటున్నారు తెలియకుండా. తనుజ గారిని తీసేయలేక ఒక తలకాయ నొప్పి. మొన్న టాస్క్లో బెడ్ టాస్క్లో తనుజ గారిని తీయాలంటే ఇబ్బంది అయిపోయి శ్రీజాని తోసేయడం ఆ కోపంలో. నిన్న చూస్తేనేమో జస్ట్ బికాజ్ ఆఫ్ సుమన్ శెట్టి గారి కోసం, ఆయన బాండింగ్ కోసం వాళ్ళని తీయలేక ఈ పక్క సంజన గారిని తీసేసి ఇక్కడ మళ్ళీ నెగిటివ్ తెచ్చుకోవడం. ఇలాంటి అనవసరమైన బాండింగ్ రిలేటెడ్ ఆయన నెగిటివ్ తప్పించి ఆయన దగ్గర ఆయన ఏజ్కి ఆయన ఫిట్నెస్కి అవతల వాళ్ళ పిల్లకాయలతో పోల్చుకుంటే బీభత్సంగా ఆడుతున్నాడు. భుజాల నిప్పులు పెట్టుకుని కూడా ఎంత పాజిటివ్, ఎంత గ్రాఫ్ పెరిగి ఉండాలి. ఈ బంధాల మధ్యలో ఇరుక్కుపోయి జామ్ పత్రి అయిపోయాడు ఆయన. అక్కడ ప్రాబ్లం అయిపోతుంది, లేకపోతే ఇంకా హైలైట్గా ఉండదు. 6th పొజిషన్లో ఉన్నాడు. ఆయన కూడా కొంచెం డేంజర్ జోన్లో ఉన్నారు. అంత బీభత్సమైన ఓటింగ్ కాదు, ఆయన కూడా ఇన్ డేంజర్ జోన్. ఇందాక చెప్పిన శ్రీజాతో సహా అందరూ డేంజర్ జోన్లో ఉన్నారు, సుమన్ శెట్టి గారితో సహా. కానీ లిటిల్ బిట్ డేంజర్ జోన్ అంతే, మరీ హెవీ డేంజర్ జోన్ కాదు. హెవీ డేంజర్ జోన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఫ్లోరా గారు, డెమాన్ పవన్, దివ్య, రీతు. ఫ్లోరా గారు, డెమాన్ పవన్, దివ్య అండ్ రీతు వరుసగా ఉన్నారు. ఫ్లోరా గారు, డెమాన్ పవన్, దివ్య, రీతు, అది సిచ్యువేషన్ ఉంది. ఆ వరుస క్రమం ఉంది. లాస్ట్లో రీతు చౌదరి ఉన్నారు. ఫ్లోరా గారు రిలేటెడ్గా ఒకటే, ప్రతి వారం ఈవిడ వెళ్ళిపోతారా అనే సీన్ క్రియేట్ అవుతా ఉంది బయట. అట్లీస్ట్ నాకు అనిపిస్తుంది, సరే నేను తెలుగు రాదు కదా, మేబీ ఓట్లు పట్టలేదేమో అనుకుంటే ప్రతిసారి అలాగే సేవ్ అవుతున్నారా. ఈ వీక్ కూడా బీభత్సంగా ఆడారు సంజన గారు, ఫ్లోరా గారి ఆ బ్యాచ్ ఏదైతుందో బాగా ఆడారు. కానీ అంతకుముందు వారాలు ఏంటంటే సంజన గారు నామినేషన్లో ఉండేది లేదు. ఆవిడ ఓటింగ్ ఈవిడికి కొంత ట్రాన్స్ఫర్ అయ్యేది. కానీ ఈ పర్టికులర్ వారం సంజన గారు కూడా ఉండడం అనేది మైనస్ అవుతుంది. సంజన గారు కూడా ఉన్నారు. బిగ్ బాస్ టీం కూడా ప్లాన్డ్గా ఆవిడ 2 వారాలు నామినేట్ చేసింది అంటే ఆవిడని పంపించడానికి అనేది జనాలకు అర్థమవుతుంది. ఏదో తేడా కొడుతుంది. డబుల్ ఎలిమినేషన్ ఉన్నప్పుడు ఒకటి ఫ్లోరా గారు పోతారేమో, ఆవిడ మళ్ళీ నామినేషన్లోకి రాకపోతే ఎట్లా అనే సిచ్యువేషన్తో డబుల్ నామినేషన్ పెట్టినట్టే ఉంది. 2 వీక్స్ ఈ వారం ఉన్నారు కదా, ఆడారు కదా, స్టిల్ షీ ఈజ్ ఇన్ డేంజర్ జోన్. ఎందుకంటే ఇద్దరు ఉన్నారు. అండ్ వాళ్ళకి సంబంధించినంతవరకు హైలైట్ సంజన గారికి హైలైట్ పడ్డాయి. బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్ అని బాధపడడం, మా మార్కులు మా పాయింట్లు మాకు ఇవ్వాలి కదా, బిగ్ బాస్కి ఎప్పుడో ఒకసారి గెలుస్తాం, బిగ్ బాస్ ఏంది బిగ్ బాస్ ఇది అనేసి బాధపడడం, ఇమానులు చోదార్చడం ఇవి జరిగింది. ఇందాక కూడా అన్ఫేర్ జరిగింది. వాళ్ళని తీసేశారంటే కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది. బిగ్ బాస్ మేమేమి భయపడడం, బిగ్ బాస్ మా ఇది ఇస్తాం, బిగ్ బాస్ ఆడతాం, బిగ్ బాస్ కాన్ఫిడెన్స్గా చెప్పింది, కాన్ఫిడెంట్గా. అది ఫ్లోరా గారి నుంచి లేదు. ఇప్పుడు ఒక టీం వైజ్ ఆడుతున్నారు ఈ పర్టికులర్ వారం. ఫ్లోరా గారు ఎందుకు వెళ్ళిపోతున్నారని నాకు అనిపిస్తుందంటే ఈ పర్టికులర్ వీక్ టీం వైజ్ ఆడుతున్నారు, బ్యాచ్ జత. ఆ జతలో ఎవరు ఇంపాక్ట్ ఎక్కువ క్రియేట్ చేస్తే వాళ్ళ మీద ఫోకస్ పోద్ది. ఆ జత ఇద్దరు గెలిచి ఆడినా ఎవరు ఎక్కువ అవుట్ ఫోకస్ అవుతున్నారు వాళ్ళ మీద ఓటింగ్ పోద్ది. కానీ ఇద్దరికి షేర్ చేయలేరు కదా, మ్యూచువల్ ఫ్యాన్స్ అయిపోతారు ఈ వారం అంతా. ఆ ఇంపాక్ట్ పడి ఫ్లోరా గారికి డ్యామేజ్ జరిగే అవకాశం కూడా ఉంది. ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో దయచేసి సేవ్ చేసుకోండి, దయచేసి ఓట్లు వేసుకోండి అంతే. షీ ఈజ్ ఇన్
హ్యూజ్ 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 డేంజర్ గుర్తుపెట్టుకోండి. ఇంకా లాస్ట్లో దివ్య నిఖిత గారు అది లాస్ట్లో డెమాన్ పవన్ నెక్స్ట్ ఉన్నాడు. డెమాన్ పవన్ సిచ్యువేషన్ ఏమి లేదా, భయంకరంగా ఆడుతుండు, భయంకరమైన పేషెన్స్ చూపిస్తుండు. అండ్ ఇందాక ఓడిపోయినా కూడా ఎంత పేషెన్స్గా, ఎందుకు అంత తొందర, అతని వల్ల ఓడిపోవాలా, రీతు వల్ల ఓడిపోతే ఏ మాత్రం సీరియస్ అవ్వకుండా ఫస్ట్ పొజిషనే రావాలని లేదు కదా రీతు, సరే అనేసి వెళ్ళిపోయి పక్కన కూర్చొని బాధపడుతూ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి మనోడికి. ఎందుకంటే అంటే అసలు ఓడిపోవాల్సిందే కాదు, వాళ్ళే రావాల్సింది. జస్ట్ తనుజ గారికి వీళ్ళకి 1 సెకండ్ డిఫరెన్స్. తనుజ గారు పెడుతున్నారని ఆతనంతో పాడగొట్టేసుకున్నారు. అయినా కూడా సీరియస్ అవ్వట్లా. అండ్ ఇందాక కూడా ఆ టైర్ల టాస్క్లో కూడా ఏది జరిగినా కూడా మనోడు వాళ్ళ మీద కోపం పెట్టుకోవడం, వీళ్ళ మీద గడ్జులు పెట్టుకోవడం, వాళ్ళ మీద ప్లాన్ చేయడం టైం లేదు. నన్ను తీసేసిన నేను ఫీల్ అవ్వను, ఏముంది ఆటలు ఎన్ని సహజం ఎన్ని చెప్తున్నాడు బయటకు వచ్చినప్పుడు. సింపుల్గా యాక్టింగ్ లాగా ఉండట్లా, తన నేచరే అదే అనిపిస్తుంది. డిమాండ్ పోంది గుడ్, బట్ హీఈస్ గెటింగ్ వెరీ 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 లెస్ వర్డ్స్. హీఈస్ ఇన్ డేంజర్ జోన్. అండ్ ఈ పర్టికులర్ ఎపిసోడ్ ఏమన్నా వాళ్ళిద్దరిని కాపాడడానికి ట్రై చేస్తే కాపాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పర్టికులర్ ఎపిసోడ్ వాళ్ళకి కొంత సింపతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ గ్లాసులు గెలవాల్సిన కాడు ఓడిపోయారు. అండ్ రీతు చౌదరి కూడా ఎక్కి ఆవిడ ఏడుపు తెలిసిందే కదా, ఆవిడ ఏడకుండా ఉంటే ఎక్కువ ఓట్లు పడితే ఏడిస్తే అది నెగిటివ్ అవుతుంది. యో అనేసి పెద్దగా ఏడుస్తున్నారు, మనుషులు పోతే ఏడ్చినంతకంటే ఎక్కువ ఏడుస్తున్నారు. అదేమైనా బిడిచుకోవద్దేమో చూడాలి. లేదు అది ఎపిసోడ్లో ఎడిట్ చేసి నీట్గా కానీ వేస్తున్నారు. ఎందుకంటే ఆవిడ ఫేస్ చూపించుకొని ఏడిపిస్తున్నారు బిగ్ బాస్. కాబట్టి అది బాగా ఏడుపు వచ్చినప్పుడు ఏడ్చినప్పుడే జెన్యూన్గా ఉన్న ఏడుపునే కట్ చేసి వేస్తే ఒకవేళ ఎడిటింగ్ మాయాజాలం చేసి వాళ్ళు సేవ్ అయ్యే అవకాశం కూడా ఉంది. డెమాన్ పవన్కి ఓట్లు తక్కువ పడుతున్నాయి, ఫ్యాన్స్ ఉంటే వేసుకోండి. హీఈస్ డూయింగ్ గుడ్, హీఈస్ ప్లేయింగ్ వెరీ గుడ్, బట్ స్టిల్ హీఈస్ గెటింగ్ వెరీ లెస్ ఓట్స్. ఎందుకంటే పక్కన రీతు గారు ఉన్నాను, ఆ ఇంపాక్ట్ కూడా గట్టిగా పడింది. ఆ పులిహోర అదంతా కూడా అది అట్లానే కంటిన్యూ అవుతుంది. గేమ్లాగా చూడలేకపోతున్నారు. అది రీతు గారు ఎఫెక్ట్ గట్టిగా ఉంది. ఇప్పుడు డెమాన్ పవన్, దివ్య నిఖిత గారు, రీతు వరుసగా. దివ్య నిఖిత గారి పరిస్థితి ఏంటంటే సేమ్ వచ్చిన వీక్లోనే ఆవిడ లాస్ట్ దాకా వెళ్ళి వచ్చారు. లాస్ట్ దాకా వెళ్ళి సేవ్ అయ్యి వచ్చారు. కాబట్టి ఈ వారం కూడా ఆవిడ డేంజర్ జోన్లో ఉన్నారు. స్టిల్ బాగా ఆడుతున్నప్పటికీ, ఫస్ట్ పొజిషన్లో వాళ్ళు ఉన్నప్పటికీ నేను ఇందాక చెప్పినవే ఓవర్గా హైప్ వచ్చే మూమెంట్లు పెద్దగా పల్ల. ఒక శ్రీజతో మాట్లాడే మూమెంట్లో కొంచెం హైప్ వచ్చింది, కానీ అది నెగిటివ్ హైప్ వచ్చింది నా దృష్టిలో. ఎందుకంటే ఆ రీజనింగ్ సరిగా లేదు. సుమన్ శెట్టి గారిని తీసేయాల్సిన పోయి శ్రీజాని తీసేయడం నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. హైప్ వచ్చే మూమెంట్లో నెగిటివ్ హైప్ వచ్చింది, అది కొంత ఎఫెక్ట్ తీస్తుంది. దాంతోపాటుగా భరణి గారిది వీళ్ళ బాండింగ్ అందరికీ ఎక్కట్లా. ఏంటయ్యా తనుజ గారి మధ్యలో దూరారు అనేది జనాలకి బాగా వెళ్ళిపోయింది. సోషల్ మీడియా మొత్తం నెగిటివిటీ పెరిగిపోయింది. అండ్ ఆవిడది ఎక్స్ట్రా ఏదో హైలైట్ మూమెంట్ అనేది పెద్దగా ఏం రాలేదు. అండ్ నేను చెప్పాను కదా, భరణి గారు నామినేషన్లో ఉండడం కూడా మైనస్ అయింది. లాస్ట్ వీక్ భరణి గారు నామినేషన్లో లేకపోతేనే ఈవిడికి భరణి గారు ఓటింగ్ ట్రాన్స్ఫర్ అయితేనే ఆవిడ లాస్ట్ దాకా పోయారంటే ఈ వీక్ అర్థం చేసుకోండి. అందుకని దివ్య నిఖిత గారి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కావచ్చు, మీ ఫ్యాన్స్ కావచ్చు, ఓట్లు వేసుకోండి. షీ ఈజ్ ఇన్ డేంజర్ జోన్. బాగా గట్టిగా డేంజర్ జోన్లో ఉన్నది దివ్య నిఖిత గారు, రీతు గారు అండ్ ఫ్లోరా గారు నా దృష్టిలో. రీతు రిలేటెడ్గా ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, లాస్ట్ ఓటింగ్ పడుతుంది. ఆవిడ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. రీజన్ ఆ ఏడుపులు వీటి వల్ల, ప్లస్ ఆ పులిహోర వల్ల, ఆ తర్వాత వచ్చి డెమాన్ పవన్ కూడా నామినేషన్లో ఉండడం వల్ల, తెలియకుండా అందరూ నామినేషన్లో ఉండడం వల్ల అందరికీ ఎవరో ఒకటి కనెక్షన్ ఉంది. ఈవిడికి కొంత కనెక్షన్ తక్కువ ఉండడం వల్ల తెలియని ఆ ఫీల్తో టాస్క్లు బాగా ఆడుతున్నారు, ఎఫర్ట్స్ పెడుతున్నారు. ప్రతి దాంట్లో 1000% ఎఫర్ట్స్ బీభత్సంగా ఆడుతుంది టాస్క్లు. స్టిల్ షీ ఈజ్ గెటింగ్ వెరీ లెస్ ఓట్స్. ఓట్లు వేసుకోండి, సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ నలుగురులో ఇద్దరు వెళ్ళిపోతారు. ఎక్కువ ఛాన్సెస్ ఎవరంటే ఫ్లోరా గారు, దివ్య నిఖిత గారు వెళ్ళిపోయే ఛాన్సెస్. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఓట్లు వేసుకోవాలనే చెప్తున్నాను, నేను భయపెట్టాలని చెప్పట్లేదు. ఫస్ట్ ఇద్దరు వెళ్ళిపోతే ఎవరు వెళ్ళిపోతారంటే ఫ్లోరా అండ్ దివ్య నిఖిత. దీస్ టూ ఆర్ ఇన్ వెరీ డేంజర్ జోన్. నేను ఏది కన్సిడర్ చేస్తాను, ఈరోజు నైట్ కూడా ఎపిసోడ్ చూసేదాన్ని బట్టి కూడా అది కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నా. ఈ సింపతి వర్కౌట్ వచ్చేమో, మేబీ ఓట్లు పడతాయేమో అని. అట్లా రేపటికి ఏదైనా మారితే చెప్తా. జనాల పల్స్ చూసిన తర్వాత, ఓట్లు చూసిన తర్వాత, ఓటింగ్ అనాలిసిస్, ఓటింగ్ ట్రెండ్ చూసిన తర్వాత ప్రస్తుతానికి ఎక్కువ ఛాన్సెస్ ఫ్లోరా అండ్ దివ్య నిఖిత ఆర్ ఇన్ డేంజర్ జోన్. ఒకవేళ దివ్య నిఖితని ఓట్లు పడితే నెక్స్ట్ ఛాన్స్ వచ్చేసరికి దివ్య నిఖిత గారు మిస్ అయ్యి రీతు చౌదరి అయ్యే అవకాశం ఉంది. వీళ్ళిద్దరు. దీనికి రీజన్ ఏంటంటే అమ్మాయిల్లో కూడా బాగా అందంగా ఉండే అమ్మాయిలు కూడా కొంతమంది లోపలికి దిగుతున్నారు. కాబట్టి ఇంక వీళ్ళతో ఏముంది అనే ఉద్దేశంతో కూడా ఓట్లు తక్కువ పడినా కూడా వీళ్ళు పంపించేస్తారేమో. ఇంకా ఏమన్నా వాళ్ళకి ఇంక వీళ్ళని పంపించడానికి లేదు అంటే, నన్ను మీ చేత తిట్టించాలి అంటే డబుల్ ఎలిమినేషన్ అన్నగా డబుల్ ఎలిమినేషన్ లేకుండా సింగిల్ ఎలిమినేషన్ పెట్టి ఫ్లోరా గారిని కూడా పంపించవచ్చు. వాళ్ళ చేతుల్లో ఉంది ఆయుధం. ఫస్ట్ ఫ్లోరా గారు అంటే దివ్య నిఖిత గారు. దివ్య నిఖిత గారు పోరేమో అని ఎక్కడ అనిపిస్తుంది అంటే భరణి గారు బాండింగ్ ఆపచ్చు, దాంతో కూడా దివ్య నిఖిత గారు వర్సెస్ తనుజ గారు ఆపచ్చు, దివ్య నిఖిత గారు వర్సెస్ శ్రీజ గారు ఆపచ్చు. ఇన్ని యాంగిల్స్ ఉండడం వల్ల ఆపుతారేమో ఈవెన్ని, ఓటింగ్ కూడా పడే అవకాశం కూడా ఉందేమో. లైట్గా దగ్గరగా ఉన్న ఈవెన్ ఆపి రీతు చౌదరిని పంపించే ఛాన్స్ కూడా ఉంది. ఈ క్యాలిక్యులేషన్ చూసుకుంటే రీతు చౌదరితో ఎవరికి కాన్ఫ్రంటేషన్ లేదు, డెమాన్ పవన్తోనే పులిహోర తప్పించి. అండ్ ఇది కానీ డెమాన్ పవన్ ఇతను పోయినా కూడా డెమాన్ పవన్కి కొంచెం వర్కౌట్ అయ్యి ఉంది. గేమ్ మారచ్చు, కొత్తగా వచ్చిన వాళ్ళతో కూడా ఇతను పులిహోర కలపచ్చు, వేరే యాంగిల్స్ కూడా మారచ్చు.
అది పాసిబిలిటీస్. దే ఆర్ ఇన్ డేంజర్ జోన్. నేను చెప్పాల్సింది నేను చెప్పాను, మీరు ఓట్లు వేసుకోండి. డైరెక్ట్గా అన్నీ చెప్పలేం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. కొత్తగా ఎవరు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓయమ్మ 9:30 పైన ఉంది. సబ్స్క్రైబ్ చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మామ. 10,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కొట్టు మామ. థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఫాలో అవ్వండి, చూడండి స్టోరీస్. క్యాప్టెన్ ఎవరైనా అప్డేట్ చేస్తాం.